కొబ్బరి అన్నం చేసేసుకుందారండి. ఫస్ట్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేద్దాము. ఆయిల్ అయ్యో కరెంట్ పోయిందే. ప్రకృతికి కూడా మేము వంట చేయడం ఇష్టం లేదేమో. ఈ మధ్య హైదరాబాద్లో కూడా పవర్ కట్స్ ఎక్కువ అవుతున్నాయండి, మీరు అబ్జర్వ్ చేశారా? ఇంకేం చేస్తాం, పవర్ వచ్చాకనే మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. రూమ్కి షిఫ్ట్ అయిన ఫస్ట్ డేనే ఇలా పెద్ద పెద్ద వంటకాలు పెట్టుకున్నాం అనిపించింది, కానీ ఫైనల్ టేస్ట్ చూసాక ఈ మాత్రం కష్టం వర్తేలే అనుకున్నాం. అంత బాగుందండి. మరి ప్రాసెస్ అంతా కోకోనట్ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేయడంలోనే ఉంది. రిమైనింగ్ ప్రాసెస్ మన రెగ్యులర్ పులావ్ ఎలానో అలానే అనమాట. జస్ట్ వాటర్ ప్లేస్లో కోకోనట్ మిల్క్ వేస్తాం. ఇలాంటి వంటలు చేసినప్పుడే మాలో కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ అయిపోద్ది అనమాట. ఎందుకని మనం చెఫ్ అవ్వలేదు అనుకుంటూ ఉంటాం అనమాట. మాటల్లోనే కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. దీన్ని నేను చెప్పిన చికెన్ కర్రీతో తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఆ చికెన్ కర్రీ రెసిపీ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, కింద రిలేటెడ్ లింక్లో కూడా పెట్టేస్తా, చూసేయండి. ఈసారి వీలు చూసుకొని మీరు కూడా ట్రై